నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నది తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని వ్యాఖ్య. తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట. ఇరువురిని చెదరగొట్టిన పోలీసులు. ఫైర్ సర్వీస్ ఆధ్వర్యంలో వీఎంసీలో మాక్ డ్రిల్ నిర్వహణ. అవగాహన ద్వారా అగ్ని ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్రలు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని, నోడల్ ఆఫీసులకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియాపై అవగాహన కల్పించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని హోటల్ హయత్ ప్లేస్ నందు ఎన్హెచ్ఎం మరియు హిమోఫిలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డయాగ్నోసిస్ లో ఆధునిక పద్ధతులు మరియు రక్త రుగ్మతలు, హిమోగ్లోబినోపాథీస్ మరియు హిమోఫిలియాపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1900 మంది హిమోఫిలియా బాధితులు ఉన్నారని, 2100 మంది తలసేమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారని చెప్పారు. జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధి ఇదని, వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని చెప్పారు. బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి చేస్తున్నామని, రాష్ట్రంలోని 5 ICHS సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందని తెలియజేశారు. జన్యుపరమైన సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తున్నామని, హిమోఫిలియా సొసైటీ, రెడ్ క్రాస్ సంస్థలు వీటిపై అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి భాగస్వాములు అవ్వాలని ప్రభుత్వం కోరుతుందని అన్నారు. తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు 2 రోజుల ఓరియంటేషన్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. 2 రోజుల పాటు ఈ బ్లడ్ డిజార్డర్స్, హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి రాష్ట్రంలో ఉంటున్న 17 సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఈ 3 విభాగాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లకి ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రామ్, 2 రోజుల రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక మంది, దాదాపు 1900 మంది హిమోఫిలియా వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా 2100 తలసేమియాతోనూ, అదే సంఖ్యలో సికిల్ సెల్ అనీమియాతోనూ ప్రజలు బాధపడుతున్నారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధులు కాబట్టి వీటిని ముందస్తుగా గుర్తించడం, దానికి తగిన చికిత్సని జీవితాంతం అందించడం మాత్రమే మనం చేయగలం. రాబోయే రోజుల్లో ఎన్నో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి, రీసెర్చ్ వచ్చి, జీన్ థెరపీస్ కానీ, జీన్ ఎడిటింగ్లో వస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే వీరిని గుర్తించడం. ప్రభుత్వం వీరికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం. ఎందుకంటే రాష్ట్రంలో 5 ICHS ఇంటగ్రేటెడ్ హిమోగ్లోబిలిన్ అండ్ గ్లోబినోపతి అండ్ హిమోఫిలియా సెంటర్లు ఉన్నాయి. వాటిలో వీటిని గుర్తించడం, టెస్టులు చేయడం, టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ఆ ఫ్యాక్టర్ అస్సే కోసం CMC వేలూరుకు పంపడం లేదా బాంబేకి పంపడం చేస్తూ ఉన్నాం. అంటే ప్రాథమికంగా వీరిని గుర్తించిన తర్వాత ఏ వ్యాధితో బాధపడుతున్న, హిమోఫిలియానా లేకుంటే తలసేమియానా, సికిల్ సెల్ అనీమియానా గుర్తించి దానికి అనుగుణంగా చెప్పినట్టుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, లేదా హైడ్రాక్సీ యూరియా మాత్రలు కానీ, లేదా ఈ ఐరన్ డిపాజిట్స్ పెరుగుతాయి కాబట్టి ఐరన్ కెలేషన్ మందులు కానీ అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అదే తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.
తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు తోపులాటకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరు పార్టీ నేతల్ని పోలీసులు చెదరగొట్టారు. ఇప్పటికే 3 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్లు పంచాయతీ సమావేశం హాల్లోకి వెళ్లారు. నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచి కూడా టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతని కల్పించారు. ఈ క్రమంలో కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు వైసీపీ సభ్యులు బ్యారికేడ్లు నెట్టుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ సభ్యులను ఇద్దరిని కూడా చెదరగొట్టి శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగాలని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 3 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగనే మరొక 5 సభ్యులు టీడీపీ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ సభ్యులు హైడ్రామాకు తెరలేపారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా చైర్మన్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక జరగాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్ ను హౌస్ అరెస్టు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా దాని మీద అవగాహన కలిగి ఉండటం ద్వారా అగ్ని ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్రులు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించి వీఎంసీ సిబ్బందికి అవగాహన కల్పించిన ఫైర్ సర్వీస్ సిబ్బందికి వారు అభినందనలు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై నగరపాలక సంస్థ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఫైర్ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్రులు మాట్లాడారు. ఫైర్ సర్వీస్ అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ప్రస్ఫుటంగా తెలియజేశారు. వీఎంసీ సిబ్బందితో కొంతమందికి తర్ఫీదిచ్చి అగ్ని ప్రమాదాలని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒక టీంని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు వీఎంసీ పరిధిలో మనం ఫైర్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశం మేరకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఫైర్ డ్రిల్ చేయమని మనకి స్టేట్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే విఎంసీ వింగ్ లో ఉన్న ఫైర్ వింగ్ ఇద్దరు కూడా సమన్వయంతో ఇప్పుడు ఆనరబుల్ మేయర్ గారు, కార్పొరేటర్స్, ఆఫీసర్స్ అలాగే ఇక్కడ ఉన్న అందరూ పబ్లిక్ తో కూడా మాక్ డ్రిల్ చేశాం. ఎఫర్ట్ ఏంటంటే ఒకటి ఫైర్ అవ్వకుండా ఎలా కాపాడాలి, ఫైర్ అవ్వకుండా మనకు ఉన్న సిస్టమ్స్ ఏం ప్లేస్ చేసాము, ఎన్ని రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్ని కూడా మనం డిస్ప్లే చేయడము. అలాగే ఇన్ కేస్ మనం ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఏమైనా ఫైర్ అయితే ఇవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, అంబులెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫైర్ ఇంజిన్ ఎక్కడి నుంచి వస్తుంది, రెస్పాన్స్ ప్రోటోకాల్ ఏంటి, దీనిపైన ప్రతి అధికారికి అలాగే ప్రతి వచ్చే పబ్లిక్ కి కూడా అవగాహన ఉండాల్సిన అవసరం. ఎందుకంటే వెంటనే మనకి ఫైర్ అయిన వెంటనే ఏం చేయాలని ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నాము. ఐ థింక్ టుడే ఇస్ ఎ గుడ్ బిగినింగ్ అని అనుకుంటున్నాము. దీనివల్ల వచ్చే అందరు పబ్లిక్ కూడా సేఫ్ గా మళ్ళీ తిరిగి వెళ్ళడము, వచ్చే ఆఫీసర్స్ కూడా సేఫ్ గా తిరిగి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఈ రోజు నేర్పించాము. సో ఇది కంటిన్యూస్, ఈ రోజు సింగిల్ డే యాక్టివిటీ కాదు, ఇది రెగ్యులర్ గా చేస్తాము. ప్రతి ఆఫీసర్స్ కూడా ఇండివిజువల్ గా ఉన్న ఐటమ్స్ ఎలా వాడాలని కూడా నేర్పిస్తూ ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల, హ్యూమన్ అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి డెత్స్ జరగడము లేదంటే విక్టిమ్స్ అవ్వడం కూడా ఆపడానికి ఇవన్నీ ఒక మంచి యాక్టివిటీ చేస్తాము. థ్యాంక్ యూ. ఫైర్ డిపార్ట్మెంటు ఏ రకంగా ఫైర్ కానీ జరిగితే, ఏ రకంగా రిస్క్ జరిగితే, ఏ రకంగా రిస్క్ చేసే టీము
ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావటం జరిగింది. అలాగే మా డిఎఫ్ఓ గారు, ఆర్ఎఫ్ఓ గారు, ఎస్ఎఫ్ఓ గారు అందరూ, మా కమిషనర్ గారు, ఆల్ హెచ్ఓడిస్, విజయవాడ నగరపాలక సంస్థ ఎంప్లాయీస్, అలాగే మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్లు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రెస్క్యూ జరిగితే ఏ రకంగా మనం ఈ ఫైర్ నుంచి తప్పించుకోవాలి అన్నది చాలా క్లుప్తంగా తెలియచేశారు, చాలా చక్కగా తెలియచేశారు. నిన్న హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది, మనకు తెలుసు. నిన్న ఒక్కరోజే 3 దగ్గరలా నిన్న ఫైర్ యాక్సిడెంట్ అన్నది హైదరాబాద్లో జరిగింది. ఒక యాక్సిడెంట్లో 17 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. అలాంటి ఒక పరిస్థితి రాకూడదు ఎవరికి అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే విధంగా ఆ ఎలక్ట్రికల్ బోర్డ్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగితే, లేకపోతే గ్యాస్ సిలిండరు అంటుకుంటే, అలాగే లేకపోతే ఏదైనా వంటలు చేస్తునేటప్పుడు ఆయిల్ ఏ రకంగా బర్న్ అయితే దాన్ని ఏ రకంగా ఆక్సిజన్ క్లోజ్ చేయాలి, ఇలాగా స్మోక్ వస్తే ఏ రకంగా మనం ప్రాణాలు కాపాడుకోవాలి, ఏ రకంగా స్మోక్ నుంచి మనం తప్పించుకొని బయటికి రావాలి, అలాగే ఒక ల్యాడర్ ద్వారా రెస్క్యూ చేసి పైనుంచి కిందకి ఏ రకంగా దింపాలి, ఒక రోప్ ద్వారా ఏ రకంగా దింపాలి అన్నది ఫిజికల్గా చేసి మాకు చూపించడం అన్నది చాలా మంచి అవగాహన ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి ప్రోగ్రామ్ ఆల్రెడీ మాల్స్లోన, థియేటర్స్లోన చేస్తున్నారు. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏదైతే మన సోమరం చౌక్ ఉంది అది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా ఎక్కువ మార్కెటింగ్ జరిగే ప్రదేశం కాబట్టి అలాంటి ఒక ఏరియాల్లో కూడా ఇలాంటి ఒకటి పెడితే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది అని ఆశిస్తున్నాము. ఎందుకంటే అక్కడంతా మనం నిన్న ఏదైతే చార్మినార్ దగ్గర మనం చూసామో సంఘటన, ఆ రకంగానే మనకి ఇప్పుడు సోమరం చౌక్లో కూడా అలాగే ఉంటాయి బిల్డింగ్స్. మనం ఒక 2 వీలర్ వెళ్ళటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాల్లోన ఇలాంటి ఒకటి పెడితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మా ట్రేడ్ లైసెన్స్ ఉంటారు కాబట్టి మా వాళ్ళందరూ వాళ్ళకి కౌరు పెట్టి ఒకసారి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇలాంటి ఒక అవగాహన ప్రోగ్రామ్ ఫైర్ గురించి తెలియజేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. భక్తుల ఆకాంక్ష మేరకు భక్తుల అభిప్రాయాలకి పెద్దపీట వేస్తూ దేవాలయాల అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని చల్లపల్లి బంగ్లా శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అర్చక గృహములు, వంటశాల, టికెట్ కౌంటర్ ని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు బోండా ఉమాకి వేద పండితులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి సీతారామయ్య శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అలాగే ఆ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. గవర్నర్పేటలో అత్యంత పురాతనమైనటువంటి ఈ శివాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి వారు ఎన్నో సంవత్సరాలుగా భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారని, ప్రత్యేకంగా కార్తీక మాసంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ వారు కూడా శుభ్రంగా దేవాలయాన్ని ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి సోమవారం ఈ గుడికి అత్యధికంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారని, విజయవాడ నలుమూలల నుండి కూడా భక్తులు విచ్చేయడం ఈ గుడి యొక్క విశిష్టత అని తెలియజేశారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో రక్షణ పెంచడంతో పాటు భక్తులకి అవసరమైనటువంటి వసతులు కల్పిస్తూ ఈ గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి పరిధిలోకి వచ్చేటువంటి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, స్వచ్ఛందంగా కొంతమంది దాతల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత పురాతనమైనటువంటి శివాలయం గవర్నర్పేట శివాలయం. ఇక్కడ స్వామివారు మరి అనేక సంవత్సరాల నుంచి భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా కార్తీక మాసంలో కానీ, అన్ని పుణ్య కాలంలో కానీ, మంచి రోజుల్లో కానీ, ప్రతి సోమవారం కానీ స్వామివారికి అత్యధికంగా భక్తులు నియోజకవర్గమే కాకుండా విజయవాడ నగరం నలుమూలల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా ఆలయాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఎండోమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయో ఆలయాలన్నింటినీ కమిటీలు, ట్రస్టులు, అలాగే అన్ని రకాలుగా కూడా దాన్ని ఆ ఆదాయాన్ని ఆ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే దాతలు కూడా అనేక చోట్ల ముందుకొచ్చి వాళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. ఈ గుళ్ళో మరి దానికి ముందు కూడా
స్వామివారికి వెండి రథం కానీ, వెండి కలశాలు కానీ, వెండి కవచాలు కానీ అనేకమైన ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా ఈ శివాలయంలో వసతి గదులు అలాగే కాకుండా వంటశాల ప్రసాదాలన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకున్న దానికి శాశ్వత వంటశాల అన్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. సంతోషం. ఖచ్చితంగా అన్ని ఆలయాల్ని భక్తుల కోరిక మేరకు, భక్తుల ఆకాంక్ష మేరకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. ఆ స్వామివారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రం మొత్తం బాగుండాలా, దేశం మొత్తం బాగుండాలా, నియోజకవర్గం బాగుండాలా, ప్రజలందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సుతో అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ఆలయ ఈవో గారికి, అలాగే కమిటీ వారికి, ధర్మకర్తల మండలికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా స్పష్టమైన సమాచారంతో అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహం తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం తీసుకుని అర్జీలు పునరావృతం కాకుండా సమస్యల్ని పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహం ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం తీసుకుని అర్జీలు పునరావృతం కాకుండా సమస్యని పరిష్కరించి అర్జీదారుల్ని సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని తెలియజేశారు. సమస్యలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి తరలివచ్చి సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారని చెప్పారు. వారి ఆశలను నెరవేర్చి సమస్యలకి పరిష్కారం చూపటంలో జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహం తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆవేదనని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని, గతంలో చంద్రబాబు ఆలోచనలు, నిర్ణయాలు చాలా దూరదృష్టితో ఉండేవని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేవని, కానీ ఇప్పుడు ఎవరో అసమర్థుడు సీఎంని వెనక ఉండి నడిపిస్తున్నాడని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీఎం నిర్ణయాలు అధ్వానంగా ఉంటున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో అనేక రైతు సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు కళ్ల ముందు దర్శనమిస్తున్నా వాటిపై దృష్టి సారించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న మోడీకి సాగిలు పడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. పోలవరానికి, అమరావతికి, విశాఖ స్టీల్ కి జరుగుతున్న అన్యాయంపై నిలదీయకుండా మోడీ చేత అమరావతికి పునర్నిర్మాణం చేయించడం బాధ కలిగించిందని తెలిపారు. ఇప్పుడు బాబు తీసుకుంటున్న నిర్ణయాలు తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు అన్న చందంగా ఉన్నాయని చెప్పారు. పుచ్చలపల్లి లీలా సుందరయ్య కమ్యూనిస్టు నాయకుడే కాకుండా గొప్ప మానవతావాది అని ప్రముఖ చిత్ర దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. నేటి సమాజానికి ఆయన అందించిన ఆదర్శ భావాలు ఎంతో అవసరమని తెలిపారు. యువత పుచ్చలపల్లిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పుచ్చలపల్లి లీలా సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ హాల్లో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ హాజరై మాట్లాడారు. పుచ్చలపల్లి లీలా సుందరయ్య కమ్యూనిస్టు నాయకత్వంతో పాటు గొప్ప మానవత్వం కలిగినటువంటి నాయకుడని తెలియజేశారు. ఆయన భావాలను ఆదర్శంగా తీసుకుని యువత నడవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అలాగనే ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పుచ్చలపల్లి లీలా సుందరయ్య గొప్ప సేవాభావం కలిగిన నాయకుడని చెప్పారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకుల్ని సత్కరించారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపర దుర్గా శ్రీనివాసరావు, సెక్రటరీ కనిశెట్టి వెంకట రంగారావు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఒక్కసారి ఇటు చూడరా. థ్యాంక్ యూ. విజయవాడలో భారత్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మిత్రులు ఎవరో ఫోన్ చేసి ఇట్లా మేము భారత్ స్టేషన్ తరఫున సుందరయ్య గారి వర్ధంతి చేస్తున్నామండి, మీరు రావాలి. ముందు అర్థం కాని విషయం ఏంటి, భారత్ స్టేషన్ సుందరయ్య గారు ఏంటి, ఆయన వర్ధంతి వీళ్ళు చేయటం ఏంటి, దానికి నేనేమిటి అనేది నాకు అర్థం కావాలి. ఏ లింకు నాకు దొరకట్లేదు, ఇప్పటికీ దొరకలేదు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే సుందరయ్య గారు లాంటి మహనీయుడిని ఒక ఎలైట్, లాయర్స్ అంటే ఎలైట్ భారత్ స్టేషన్ డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు సుందరయ్య గారిని గురించి వర్ధంతిని ఒక మీటింగ్ పెట్టి ఎంతమంది వచ్చారు. నేను పైగా ఇక్కడ పెట్టినాక ఎవరు వస్తారులే, ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ రాజకీయ పరిస్థితులు చూస్తే సుందరయ్య గారిని గురించి మాట్లాడతారంటే నాకు నమ్మకం లేదు. 10 మంది ఉంటే ఎక్కువలే అనుకుని వచ్చాను నేను వచ్చినప్పుడు. వాళ్ళకి హాల్ కిటకిటలాడుతూ ఉందంటే ఇంకా మానవతా విలువలకి వాల్యూ ఉందని. కమ్యూనిస్ట్ పార్టీకి కదా సుందరయ్య గారు కమ్యూనిస్ట్ గా కంటే కూడా ఆయన మానవతావాది నాకు తెలిసినంత, నాకు అర్థమైనంత వరకు. సో ఆ విలువలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది వచ్చారు, పార్టీలకు అతీతంగా వచ్చారని నేను అనుకుంటున్నాను. అందరూ వచ్చినట్టు అంత కమ్యూనిస్ట్ పార్టీ సింపథైజర్స్ అని నేను అనుకోవట్లేదు. బట్ సుందరయ్య గారి మీద ఉన్న అభిమానం కానీ ఆయన త్యాగశీలత కానీ వాళ్ళకి అర్థమయ్యి ఆయన గురించి తెలిసిన వాళ్ళు వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి స్వేచ్ఛ వాయువులు ప్రసరింపచేసిన స్వతంత్ర సమరయోధుడని సిపిఎం నాయకులు సిహెచ్ బాపురావు, దోనేపూడి కాశీనాథ్ కీర్తించారు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడైన నిరాడంబరతకి ఆయన నిలువెత్తద్దంగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా బీసెంట్ రోడ్లోని చేపల మార్కెట్ వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాపురావు, దోనేపూడి కాశీనాథులు పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహనీయుడని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి స్వేచ్ఛ వాయువులు రైతులకి అందించారని అన్నారు. వారు చూపిన బాటలు పయనిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి యువత పునరంకితం కావాలని అన్నారు. అనంతరం పేదలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజా సేవ అంటే ప్రజాప్రతినిధులుగా ఎలా పని చేయాలో చేసి చూపించినటువంటి కమ్యూనిస్టు యోధుడు. నైజాం నవాబుకి వ్యతిరేకంగా వేరే తెలంగాణ విప్లవ పోరాటాన్ని సాగించి పేదలకి లక్షలాది ఎకరాల భూముల్ని పంపిణీ చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన మహానేత. అంతేకాదు సుందరయ్య గారు నిజమైన దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఈ రోజు ప్రభుత్వాలు ఏలుతున్న వాళ్ళు నకిలీ దేశభక్తులుగా మారిపోయారు. ఉగ్రవాదులు 26 మందిని మతం పేరుతో రెచ్చగొట్టి జనం మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర పన్నితే దేశంలో ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకుపోయిందని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి ఇవాళకి సమాధానాలు దొరకట్లేదు. కృష్ణానదిని సంరక్షించుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని జల బిరాదరి జాతీయ సమన్వయకర్త మరియు ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల రక్షణకి సమాజం అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని సూచించారు. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన నది మన నుడి కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. కృష్ణానది పరిరక్షణకి శ్రీకారం చుట్టిన కృష్ణ జలయాత్ర ఈ నెల 9వ తేదీన హంసల దివి నుండి ప్రారంభమై 15వ తేదీన మహారాష్ట్రలోని మహాబలేశ్వరం చేరుకుంది. అక్కడ నుంచి బిగ్వన్ సిద్ధేశ్వర్ మందిర్ వరకు యాత్ర కొనసాగింది. ఈ యాత్ర విశేషాలని జల బిరాదరి జాతీయ సమన్వయకర్త మరియు ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణానదిని మనమే నాశనం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. నదుల రక్షణకి సమాజం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన నది మన నుడి కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో నదుల పరిరక్షణ కోసం అనేక మంది ముందుకు వస్తున్నారని, నదీ సంగమాల్లో వ్యర్థాలు పడేస్తూ ఉండటం వలన నదులు కాలుష్యానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రేమికులు ఒక్కటైతేనే నదుల్ని రక్షించగలమని, నీటి లేని చోట జీవితం ఉండదని సత్యనారాయణ పేర్కొన్నారు. మే 28 నుంచి జూన్ 6 వరకు నదీ ప్రాంతాలని శుభ్రపరుచుకుందామని పిలుపునిచ్చారు. ఏరియేషన్ ఆక్సిడేషన్ కాకుండా ఒక 25% వాటర్ రీప్లేస్ చేస్తూ ఉండాలి ఎవ్రీ వీక్. ఇవన్నీ ఇక్కడ పెట్టి, అలాగే అక్కడ ఉన్న యూనివర్సిటీ MIT విశ్వప్రయాగ్ అనే ఒక యూనివర్సిటీ ఉంది. అది ప్రకృతిని ప్రేమించే యూనివర్సిటీ ఒక రకంగా. అతను స్వాతి కరాడ్ అని ఉన్నారు, ఆయన తండ్రి గారు కూడా చాలా మంచి సేవలు చేశారు. ఆవిడ వచ్చి నేను పర్తో రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను ఖర్చులని అని చెప్పేసి, అలాగే ఇండస్ట్రీ రావాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ప్రభుత్వం రావాలి, ఉద్యమకారులు రావాలి, ప్రజలు రావాలి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా మనం అభివృద్ధి చేసి చూపించవచ్చు. కాబట్టి ప్రతిదీ ఈ ప్రభుత్వం చేయలేదని ఆ ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వం నిందించకుండా సమాజాన్ని చైతన్యపరిచే చేస్తే అప్పుడు ఇసుక మాఫియా అవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభంలో మండల బుద్ధప్రసాద్ గారు మాకు హంసల దీవులో కలిసినప్పుడు ఏం చెప్పారంటే, ఇసుక దోపిడీ అవుతుంది, విపరీతమైన ఇసుక దోపిడీ వల్ల నది తాలూకా గమనం మారిపోయి కొన్ని ఊర్లు కొట్టుకుపోతున్నాయి. నెక్స్ట్ ఇసుక తగ్గిపోవడం వల్ల సముద్రం నీరు నగరంలోకి వచ్చేసింది, అంటే ఊర్లోకి వచ్చేసింది. ఇప్పుడు సముద్ర నీరు దాదాపు 50 కిలోమీటర్లు మంచి పంట పొలాలు నాశనం అయిపోయినాయి. ఇదివరకు బంగారం లాంటి నీరు, అమృతం లాంటి నీరు వచ్చేది, ఇప్పుడు అక్కడ ఉప్పు నీరు వస్తుంది. దీని గురించి ఇదివరకు ఉద్యమాలు కూడా చేశాం. సత్య గారు మంచి పని చేశారు, రాజేంద్ర సింగ్ గారు మీరు మన నదిని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఆయన ప్రారంభిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే మిత్రులు అనుమోల్ గాంధీ గారు రైట్ బిగినింగ్ నుంచి కూడా ఇదివరకు కూడా కృష్ణానది యాత్ర 2018లో చేసినప్పుడు యాత్ర ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఉన్నారు. జలబిరాద్రి ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఉంటారు. అలాగే రాజేంద్ర సింగ్ గారితో కలిసి ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేసాం. అజయ్ వర్మ గారు కూడా ముందు నుంచి పర్యావరణానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా, సోషల్ జస్టిస్కి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా మాతో కలిసి ఉంటారు. ఇలాగ మీడియా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరినీ చైతన్యపరిస్తే మన కృష్ణానదిని మనం రక్షించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న కృష్ణానది కొద్దిగా ముందుకెళ్తే బీచ్పల్లి దగ్గర అసలు లేదు. అది కృష్ణానది, కృష్ణమ్మ తల్లి దేవత అంటున్నాం, ఆ దేవత అక్కడ చచ్చిపోయింది. అంతకు ముందు వెళ్తే అక్కడ చచ్చిపోయింది. ఎక్కడెక్కడ బ్యారేజ్ ఉందో అక్కడ చిన్న చిన్న చెరువుల్లా తయారైంది. అంటే నదుల్ని చెరువులుగా మార్చేసింది మన సాధన, మన టెక్నాలజీ. ఇది చాలా చింతిస్తున్నాను నేను. నదిని పారితేనే నదిలో ఉన్న నీటికి జీవత్వం ఉంటుంది, నదిలో ఉన్న నీటికి సత్తువ ఉంటుంది, లేకపోతే సత్తువ ఉండదు. కాబట్టి నదిని ఇప్పుడు ప్రక్షాళన చేసే కార్యక్రమంలో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ఆర్గనైజేషన్ ఏం లేదు, మీ తీర ప్రాంతంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళండి. ఈ మే 28 నుంచి జూన్ 6 వరకు మీ తీర ప్రాంతంలో ఉన్న చెత్తని అక్కడి నుంచి తీసే కార్యక్రమం మీరు చేయండి, మీ మున్సిపాలిటీతో చేయించండి, మీ గ్రామస్తులతో చేయించండి. మనకు ఉద్యమంగా తీసుకొని మన కృష్ణా నదిని మనం బతికించుకుందాం. ఇలాగే 25 నదుల మీద ఇటువంటి సంఘాలను వేసుకొని 25 నదులను బతికించుకునే కార్యక్రమం చేద్దాం. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నది తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని వ్యాఖ్య. తిరువూరులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట, ఇరువురిని చెదరగొట్టిన పోలీసులు. ఫైర్ సర్వీస్ ఆధ్వర్యంలో వీఎంసీలో మాక్ డ్రిల్ నిర్వహణ. అవగాహన ద్వారా అగ్ని ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్రలు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.